నమస్తే ఎంటీవీ మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. కోటి మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ నారా లోకేష్. కార్యకర్తలకు అండగా ఉంటాం మాజీ డిప్యూటీ సీఎం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు ఘన స్వాగతం. ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యురాలి నిర్లక్ష్యం. కడప జిల్లాలో అభివృద్ధిపై కలెక్టర్ తో కేంద్ర మంత్రి సమీక్ష. కడప జిల్లాలో 14 కోట్ల మద్యం తాగేశారు. జమ్మలమడుగు సచివాలయ ఉద్యోగినిపై కేసు నమోదు. కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో కడప ఆర్డీఓ జాన్ ఎర్విన్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో కడపకు బయలుదేరారు. నేటి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. నూతన సంవత్సరానికి మందుబాబులు ఫుల్ కిక్ తో స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కడప జిల్లాలో డిసెంబర్ 30, 31, జనవరి 1న 14,51,06,769 మద్యాన్ని మందుబాబులు తాగేశారు. వీటిలో లిక్కర్ 18,586 కేసులు, బీర్లు 8,586 కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. జమ్మలమడుగులోని 19, 20 సచివాలయ వార్డు మహిళా పోలీస్ భారతీబాయిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐబి రామకృష్ణ తెలిపారు. 19, 20 వార్డులో పెన్షన్ ఇచ్చేందుకు లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆమెపై ఫిర్యాదులు రావడంతో నగర పంచాయతీ కమిషనర్ కె వెంకట్రామిరెడ్డి మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమెపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వాళ్ళతో ఫైట్ చేయండి. అయ్యట్టుంది. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన పట్టణాల్లో కడప ఒకటి. పెన్నా నది ఒడ్డున మొదటి కడప పట్టణాన్ని తమిళరాజు కరికాల చోళుడు నిర్మించినట్లు తమిళ సంఘ సాహిత్యంలోని తల్కాపియం అనే గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. కరికాల చోళుని పేరు మీదనే కడప అనే పేరు వచ్చింది. అప్పటి జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం సిద్ధవటం కోట. ఈ కోట కూడా పెన్నా నది ఒడ్డునే ఉండడం విశేషం. కంచి ఏకాంబరేశ్వర బాబు ఆలయంలో వీరి విగ్రహం ఉంది. కొండాపురం మండలంలోని రేగడిపల్లిలో విజయనగర సామ్రాజ్యం కాలం నాటి బురుజు పలువురిని ఆకర్షిస్తుంది. పూర్వకాలంలో దొంగల బెడద ఎక్కువగా ఉండడంతో అక్కడి వారు తమ ధాన్యాన్ని ఇందులో దాచుకునేవారు. అలాగే గ్రామ సమస్యలపై చర్చించుకునేందుకు అందరూ ఇక్కడ సమావేశం నిర్వహించుకునేవాళ్ళు. పాతకాలం వాటిని తీపి గుర్తుగా ఉండాలని అప్పుడప్పుడు దీనికి మరమ్మతులు చేస్తుంటారు. ప్రభుత్వ వైద్యురాల నిర్లక్ష్యం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లారని చాపాడు నకలదిన్నకు చెందిన శెట్టిపల్లి శివలక్ష్మి వాపోయింది. నేను అక్టోబర్ లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. వైద్యురాలు ఎలియారాని పొత్తి కడుపునకు పేగుకు కలిపి కుట్లు వేశారు. దీంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. వైద్యురాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి నా నమస్కారములు. నా పేరు శివలక్ష్మి. నేను గవర్నమెంట్ మైదుకూర్ కేజీబీవీ కాలేజ్లో పీజీటీ ఫిజిక్స్గా వర్క్ చేస్తున్నాను. సెప్టెంబర్ 23వ తేదీన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి హర్ష హాస్పిటల్లో బేబీ బాయ్కి జన్మనిచ్చాను. అక్టోబర్ 29వ తేదీన ఓపెన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ కొరకు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్టోబర్ 29వ తేదీన ఆపరేషన్ జరిగిన తర్వాత 2 అవర్స్కి నన్ను డిశ్చార్జ్ చేశారు. రూల్స్ ప్రకారము 1 డే అంతా ట్యూబెక్టమీ ఆపరేషన్ కొరకు అబ్జర్వేషన్లో ఉంచుకొనవలెను. కానీ మమ్మల్ని 29వ తేదీనే ఆపరేషన్ జరిగిన 2 అవర్స్కే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ సమ్మరీలో 30 అని మెన్షన్ చేసుకొని ఉన్నందున మేము వారిని అడగగా రూల్స్ కోసం మేము మెన్షన్ చేసుకున్నాము, ఏం కాదు డిశ్చార్జ్ అవ్వచ్చు అని మమ్మల్ని ఇంటికి పంపించారు. మేము ఎందుకైనా సేఫ్ అని ఫోటో తీసుకున్నాము. డిశ్చార్జ్ సమ్మరీది ఫోటో తీసుకుని ఉంచుకున్నాము. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. దానికి భయపడి మా ఇంట్లో వాళ్ళు తిరిగి 30వ తేదీన మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి నాకు ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఇళయరాణి గారికి చూపించగా ఆమె ఏం ప్రాబ్లం లేదు, గ్యాస్ ట్రబుల్ అని చెప్పగా మా బలవంతం మేరకు ఎక్స్రే తీపిచ్చారు. ఎక్స్రేలో డైల్యూషన్ అని వచ్చినప్పటికీ ఆమె ప్రాబ్లం ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ అంతే ఏం లేదు అనేసి చెప్పి గ్యాస్ ట్రబుల్కి రిలేటెడ్గా టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఆమె ఇచ్చినటువంటి టాబ్లెట్స్ యూజ్ చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనము లేక నాకు ఉన్నటువంటి వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్ ఎక్కువ అవ్వడంతో తిరిగి మళ్ళీ 2వ తేదీన మళ్ళీ అదే హాస్పిటల్కి వచ్చి
అడ్మిట్ అవుదామని డిసైడ్ అయ్యే వచ్చాము. కానీ మేము హాస్పిటల్కి వచ్చినప్పటికీ నాకు ఆపరేషన్ చేసినటువంటి ఇళయరాణి గారు అక్కడ లేకపోవడంతో నన్ను అక్కడ ఉన్నటువంటి నర్సులు చెక్ చేసి నా ప్రాబ్లమ్ని ఆ ఇళయరాణి గారికి త్రూ ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసినప్పటికీ ఇళయరాణి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ని రెఫర్ చేయకుండా బయట ఉన్నటువంటి తన భర్త అయినటువంటి రవికుమార్ గారు మెయింటైన్ చేస్తున్న బృందా స్కానింగ్ సెంటర్ని రెఫర్ చేయగా మేము బృందా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్టమక్కి స్కానింగ్ తీపించుకునగా ఆయన నా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా దాన్ని హైడ్ చేసి వాళ్ళ వైఫ్కి ఫేవర్గా రిపోర్ట్స్ని ఇచ్చి పంపించారు. సఫర్ అయ్యాము. ఇది అంతా జరగడానికి కారణం ఎవరంటే ఈ వైద్యం చేసినటువంటి డాక్టర్ ఇళయరాణి గారు ప్రాబ్లం తెలిసినప్పటికీ దాన్ని దాచినటువంటి డాక్టర్ వాళ్ళ ఇళయరాణి గారి భర్త అయినటువంటి రవికుమార్ గారు జనరల్ సర్జన్ అయినప్పటికీ మినిమం కామన్ సెన్స్ లేకోకుండా, మినిమం నాలెడ్జ్ లేకోకుండా ఏం ప్రాబ్లం లేదు, గ్యాస్ ట్రబుల్ వల్లే ఈ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పినటువంటి రఘు గారి మీద తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుచున్నాను. కడప జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల తీరుతెన్నులను సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కడప కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ కేంద్ర మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Science and Technology, Sciences and Minister of State, Prime Minister's Office, Personal and Social Defenses, and Pensions, Department of Atomic Energy and Department of Space. So, on behalf of the district administration, sir, we warmly welcome you, sir. The Kadapa being an aspirational district and also having 2 aspirational blocks, we heartily welcome you, sir, for the review of the aspirational district. So before we go to the review, sir, I will request the honorable members present here as well to receive hands about them, sir. This is the brief agenda set for the discussion. 4 revenue divisions, and we have 7 assembly constituencies and 36 mandals. Mandal is the unit of administration that is at the block level, sir. And we have 557 gram panchayats, and 7 municipal bodies in the district, sir. And the district has a population of about 20 lakh people, sir. And out of which around 40% resides in the urban, sir, and around 60% resides in the rural areas, sir. And we have 7 assembly and only parliament constituency. 1, sir. 1 parliamentary constituency and 2 segments, 2 mandals belongs to another parliament. So we have a population density of about 183 per square kilometer, sir. And the sex ratio is about 985, and literacy rate is 16.64%. This is the one point of concern for us, and we are specifically focusing on that. And we have about 16% scheduled caste population, and we have 2% scheduled tribe populations. We have 7 assembly constituencies, and Rajapeta is 2 mandals are there in the Rajapeta assembly segment, sir, which is part of the other districts. So these are brief geography and the demographics about the households. We have around 5 lakh households are there, sir, and around 2,76,000 areas, sir. And coming to the population, sir, we have more rural population, 60.73%, 6.128. So we have a per capita income at the current prices, sir, around 2,09,084 rupees, sir.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న శివలక్ష్మి వైద్యం విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ వైద్యురాలు ఇలియారాణి చెప్పారు. శివలక్ష్మి చేసిన ఆరోపణలపై డాక్టర్ గురువారం స్పందించారు. ఆపరేషన్ సమయంలో కానీ తర్వాత కానీ ఎలాంటి సమస్య లేదని తాము బాధ్యతగా సేవలు అందించామన్నారు. అయితే ఆపరేషన్ వల్ల వచ్చిన సమస్య కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు బయటపడినట్లు ఆమె తెలిపారు. చింతకొమ్మదిని మండలం బుగ్గలపల్లెలోని అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనిఖీ చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాలింతలకు, గర్భవతులకు, పిల్లల పోషణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆహార పదార్థాలపై ఆరా తీశారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే తనకు తెలియజేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పుత్తా చైతన్య రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు. కడప నగరంలోని 46వ డివిజన్ లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న మరియమ్మను ఎద్దు పొడిచింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనం సహాయంతో కడప రిమ్స్ కు తరలించారు. కడప రిమ్స్ హాస్పిటల్లో యూనియన్ నాయకులు పరామర్శించి కమిషనర్ కు, డిఎంహెచ్ఓ కు తెలిపారు. శ్రవణ నక్షత్రం సందర్భంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లప్ప స్వామి వారికి కళ్యాణం ఘనంగా జరిగింది. వేద పండితులు త్రివిక్రమ స్వామి ఆధ్వర్యంలో పూజలు చేశారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బొగ్గుల గుర్రప్ప స్పష్టం చేశారు. గురువారం న్యాయవాదుల సంఘం భవనంలో సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రప్ప మాట్లాడుతూ జీవో 145 గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి ఫరూక్ లకు వివరించామన్నారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని ఎడుపులపాయ, ఆర్కే వ్యాలీ త్రిపుల్ విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు త్రిపుల్ డైరెక్టర్ గుప్తా తెలిపారు. గురువారం స్థానిక త్రిపుల్ ఐటీలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు వారం రోజుల పాటు సెలవును ప్రకటించామన్నారు. కార్యకర్తలకు తాము అండగా ఉంటామని వైసీపీ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, నగర మేయర్ కె సురేష్ బాబులు అన్నారు. గురువారం కడప నగరంలోని వినాయక నగర్ సర్కిల్ దగ్గర ఉన్న మినిస్టర్ కాలనీలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలన్నారు. 1 కోటి మంది టీడీపీ కార్యకర్తలకు 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. తొలి విడతగా పార్టీ తరఫున 42 కోట్లు చెల్లించాం. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా కల్పించేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి సహకారంతో 5వ డివిజన్ అశోక్ నగర్ నందు సచివాలయం మార్పు కొరకు మరియు స్థానిక రోడ్లు, డ్రైనేజీ సమస్యల గురించి 5వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కొమ్మలపాటి సురేష్ బాబు గారు, యువ నాయకుడు కొమ్మలపాటి చక్రి, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్ గారికి వినతి పత్రం ఇచ్చి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మనవి చేసుకోవడం జరిగింది. పులివెందుల ప్రాజెక్టు సింహాద్రిపురం సెక్టార్ హిమగుంటలో సరస్వతి అనే వర్కర్ ను అన్యాయంగా తొలగించారని కోర్టు ఆశ్రయించడం జరిగింది. అనంతరం గౌరవ కోర్టు విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఆ ఆర్డర్ ను ఇంప్లిమెంట్ చేయాలని సిఐటియు ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ కొందరు అధికారులు, కొందరు రాజకీయ నాయకులు కలిసి అన్యాయంగా వర్కర్ ను తొలగించడం దుర్మార్గమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆయన తర్వాత క్రియాశీలన సభ్యత్వాలను పూర్తి చేసుకుని ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు టౌన్ అధ్యక్షులు, రూరల్ మండల అధ్యక్షులు, రాజుపాలెం మండల అధ్యక్షులకు సంబంధించి ఎన్నిక నిర్వహించడం జరిగింది. స్థానిక గీత ఆశ్రమం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి మరియు జిల్లా క్రియాశీలక సభ్యత్వాల ప్రముఖ్ శ్రీనాథ్ రెడ్డి, సభ్యత్వాల ఆర్వ ప్రదీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ సభ్యత్వాల ప్రముఖ్ జయలక్ష్మి ఈ ఎన్నికను సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగినటువంటి పోటీ నందు ప్రొద్దుటూరు 1 టౌన్ విభాగానికి వంకధార నాగేంద్రరావు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు 2 టౌన్ విభాగానికి పాలెం కిరణ్ కుమార్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షులుగా సుధీర్ ఎన్నిక కావడం జరిగింది. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా రాజుపాలెం మండల అధ్యక్షులుగా ముల్లా అస్మద్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.